నైట్ డిన్నర్ లోకి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది ఈ చపాతీ, చాలా మెత్తగా కూడా వస్తుందండి. ఇంకా క్యారెట్ అయితే ఒక 6 క్యారెట్లు అయితే తీసేసుకొని ఈ విధంగా తురుముకున్నానండి. ఇంకా చపాతీ పిండి, గోధుమ పిండి అయితే చాలా తక్కువగా తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో అయితే క్యారెట్ తురుము వేసేసుకొని ఇంకా ఇందులో సాల్ట్ అయితే వేసేసి ఈ విధంగానైతే పిండి అయితే కలిపేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇందులో వాటర్ అయితే వేయనవసరం లేదండి. నేను ఒక్క చుక్క కూడా వాటర్ అయితే వేయకుండా ఈ విధంగా పిండి అయితే కలిపేసుకున్నానండి. చివరికి కొంచెం ఆయిల్ అయితే వేసేసి కలిపేసుకున్నాను. దీనికి కాంబినేషన్ గా నేనైతే క్యాబేజీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇంకా చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ పిండి కలిపి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుంటానండి. ఇంకా పిండి అయితే నానిన తర్వాత ఈ విధంగా చపాతీ అయితే చేసుకుంటాను. ఇది మడత వేయనవసరం లేదండి, చాలా ఈజీగా చాలా మెత్తగా కూడా వస్తాయి. ఇంకా చూస్తున్నారు కదండి, చపాతీ ఈ విధంగా చేసేసుకొని అయితే ఇంకా పెనం పైన వేసేసుకొని అయితే కాల్ చేసుకుంటానండి. నేనైతే ఒక 8 చపాతీలు అయితే చేశానండి. చాలా బాగా వచ్చాయి. పిల్లలు క్యారెట్ తినని వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.